Welcome to my channel Lazy Fellows. I am your Fama Behan. Hello guys. Now we are going to look into another topic of the Unit 1 Pharmacological Department Principles and Drug Discovery subject. Okay, what is economics of drug discovery? ఒక టాబ్లెట్ మన చేతిలోకి రావాలంటే there will be a 15 years of research, 10,000s of molecules, hundreds of scientists, and nearly $2 billion of investment. ఇదంతా ఒక ఫైనాన్షియల్ సైడ్ ఆఫ్ ఎ డ్రగ్ డిస్కవరీ. సో అండ్ ఆల్సో ఇఫ్ ఒక ఫెయిల్యూర్ అయితే we cannot even compensate the failures of the drug discovery. So that's why it's a huge project. So let's go into the topic. What is a drug discovery అనేది we have already seen in the previous topic. So it is the most time consuming and expensive of pharmaceutical research and development. It involving in identifying a new compound and also followed by extensive testing for the safety and efficacy. And next, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్లు ఏం చేస్తారంటే ఒక ప్యాథోజన్ ఉందా లేదా అనే దాన్ని కనుక్కున్న తర్వాత, లేదంటే ఒక బయోలజికల్ ప్రాసెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసీజ్ అనేది కనుక్కుంటారు. సో ఆ తోకను పట్టుకొని దే వాంటెడ్ టు డిస్కవర్ ఏ డ్రగ్ కంపౌండ్. And it almost takes 10 to 20 years. Okay, and cost almost exceeds 1.8 to 2 billion USDs. And after the discovery and preclinical testing అయిపోయిన తర్వాత companies will be submitting the investigational new drug to applications for the FDA ki or respective authorities ki for begin the clinical trials. They wanted to try it on the humans. ఎనిమల్స్ అన్నీ వాడడం అయిపోయిన తర్వాత కమింగ్ టు మేజర్ ఫేజెస్ ఇన్ ద డ్రగ్ డెవలప్మెంట్లో ఎక్కడెక్కడ పైసలు పెడుతున్నాం మనం కమర్షియల్గా ఎక్కడ పెడుతున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ డిస్కవరీకి అంటే ఐడెంటిఫికేషన్ లేదంటే వ్యాలిడేషన్ ఆఫ్ ద కంపౌండ్, టార్గెట్కి లేదంటే లీడ్ డిస్కవరీ. డ్రగ్ డెవలప్మెంట్కి ఒకవేళ ఒక బయోమాలిక్యూల్ వచ్చింది అనుకుందాం, దాన్ని ఎనిమల్స్ మీద ఎలా వాడుతున్నాం, క్లినికల్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా like there will be clinical trial organizations for our pharmacological departments. సో ఒక డ్రగ్ని ఫార్ములేట్ చేసి ఆ డ్రగ్ని లార్జ్ స్కేల్ పీపుల్కి ఇచ్చి తర్వాత లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేసిన తర్వాత ఒక డ్రగ్ అనేది రెడీ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ యెట్ కమర్షియలైజేషన్ చేయడానికి వీ నీడ్ రెగ్యులేటరీ అథారిటీ అప్రూవ్ చేసిన తర్వాత పేటెంటింగ్కి, ప్రైసింగ్కి అండ్ మార్కెట్ లాంచ్కి ఇవన్నిటికి కూడా మనం పైసలు పట్టాల్సిందే. అక్కడ ఒక ట్యాబ్లెట్ అనేది మార్కెట్లోకి పోవాలన్నా వీళ్ళ ప్రాఫిట్స్ రావాలన్నా ద మార్కెట్ అథరైజేషన్ షుడ్ హ్యాపెన్. రోల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ అ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ రెస్పాన్సిబుల్ ఫర్? ఒక ఇండస్ట్రీ డెవలపింగ్, ప్రొడ్యూసింగ్, మార్కెటింగ్ డ్రగ్స్ ఆర్ మెడికల్ డివైజెస్, ఆఫ్ కోర్స్ కండక్టింగ్ R&D అండ్ అబ్టైనింగ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాలి. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఓవరాల్గా ఆ ప్రోడక్ట్ డెవలప్ అవ్వాలి, ప్రొడ్యూస్ అవ్వాలి, మార్కెట్ అవ్వాలి, R&Dలో అథారిటీస్కి రెగ్యులేటరీ అప్రూవ్ చేయించుకోవాలి, అండ్ మేనేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ పోస్ట్ మార్కెటింగ్ సర్వీలెన్స్ లైక్ ఏమైనా రిస్క్లు ఉన్నాయా, దే హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఇన్నోవేషన్. వాళ్ళు ఏదైతే కనుక్కుంటున్నారో దాన్ని ఇన్నోవేట్ చేసేటప్పుడు వాళ్ళు సస్టైన్ అవ్వగలగాలి అండ్ ప్రాఫిట్ తీసుకోగలగాలి అనమాట. ఏదో సంఘ సేవలు చేస్తున్నట్టు చేయలేరనమాట, వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ కావాలి. బికాస్ దే ఆర్ స్పెండింగ్ crores of rupees. New chemical entities and R&D productivity. New compound entities refers to compound that never has been previously approved for the therapeutic use. మనం ఎప్పుడు అది అప్రూవ్ అవ్వలేదు. This is the first time it's going to getting into the market. Between 1992 little bit back వెళ్తే 1992-2006 మధ్యలో we almost 13 డిస్కవర్ అయితే అందులో ఓన్లీ వన్ ఆఫ్ ద కంపౌండ్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్. అండ్ ఆల్సో కమింగ్ టు 1995-2000 ఓన్లీ 8 డ్రగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. 13 హ్యాస్ బీన్ డిక్రీస్ టు 8 డ్రగ్స్. అండ్ అందులో కూడా ఒకటే కంపౌండ్ బయటకి మార్కెట్కి వెళ్ళేదన్నమాట. సో ద ఫెయిల్యూర్ రేట్ ఈస్ బీన్ మోర్. ఫెయిల్యూర్ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. వై? ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసేవాళ్ళంటే ఇంక్రీజింగ్ డిమాండ్. ఎందుకు
ప్రొడక్షన్ తగ్గించారు అండ్ మార్కెట్లోకి వెళ్ళడం డ్రగ్స్ తగ్గిపోయిందంటే దెర్ ఈజ్ ఎ డిమాండ్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఎఫికసీ. ప్రజలందరూ సేఫ్టీకి ఎఫికసీ కోరుకుంటున్నారు. సో ద క్లినికల్ ట్రయల్స్ ప్రాసెస్ దగ్గర దే కెనాట్ మ్యానిపులేట్ ఆర్ ఎల్స్ దే కెనాట్ డిక్రీజ్ ద హ్యూమన్ ఇండివిజువల్స్ మీద చేసే ఖర్చు తగ్గించుకోలేకపోయారు. సో దే నీడ్ ప్రూఫ్గా చెప్పాలంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ హై కాస్ట్ అండ్ ద షార్టర్ పేటెంట్ ఎక్స్క్లూజివిటీ. ఖర్చు ఎక్కువైతుంది కానీ వాళ్ళకు వచ్చే పేటెంట్ ద్వారా వచ్చే ప్రాఫిట్లు అనేది తగ్గిపోతున్నాయి. అండ్ ఆల్సో గ్లోబల్ ప్రైస్ కంట్రోల్, రియంబర్స్మెంట్స్ పాలసీస్ చేంజ్ చేసి పడేశారు. అండ్ హై రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ లాస్ట్ స్టేజ్లో అయిందనుకోండి ఇంకంతే, పెట్టిన పైసలని మర్చిపోవాల్సిందే. సో అట్లాంటి వాటి వల్ల అప్పట్లో ఒక థాట్ ఉండేదన్నమాట, లైక్ బ్లాక్ బస్టర్ డ్రగ్ మోడల్. ఒక్క డ్రగ్ కనుక్కుంటే ఆల్మోస్ట్ వీ కెన్ సస్టైన్ ఏ లాంగర్ టైమ్ అనేసి అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అది ఒక ఫేక్ థింగ్ అయిపోయింది. అంటే వీ కెనాట్ ఈవెన్ మేక్ ఎ డ్రగ్ అండ్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్లోకి వెళ్ళడానికి చాలా కష్టం అని చెప్పి 13 డిస్కవర్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ అది 8కి పడిపోయింది ఒక డ్రగ్ అనేది. డ్రగ్ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది అండ్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్ కూడా రేషియో కూడా తగ్గిపోయింది. 1:8 అయిపోయింది, 1:13 ఉండేది. నెక్స్ట్ కమింగ్ టు ఫార్మా కంపెనీస్ నౌ ఎయిమ్ ఫర్ ప్రిసిషన్ మెడిసిన్ టార్గెటెడ్ థెరపీస్. టార్గెట్ చేస్తూ థెరపీస్ని తీసుకురావాలని ఫిక్స్ అయిపోయాయి అనమాట. అండ్ కమింగ్ టు ద కాస్ట్ డెవలప్మెంట్, ఎక్కడెక్కడ మనం ఏ చోట్ల కాస్ట్ పెడతాము అంటే ఫార్మస్యూటికల్ కంపెనీ స్పెంట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బిఫోర్ ద డ్రగ్ గెటింగ్ ఇన్ టు ద మార్కెట్, బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ వాట్ ఆర్ అంటే ఫస్ట్ డిస్కవరీ అండ్ ప్రీ క్లినికల్ రీసెర్చ్లో డ్రగ్ డిస్కవరీ, ఆప్టిమైజేషన్, లీడ్ కంపౌండ్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ది డ్రగ్ డిస్కవరీ. దాంట్లో 15 to 20% మనం స్పెండ్ చేస్తున్నాం ఫర్ ఐడెంటిఫికేషన్, సింథసిస్ అండ్ అనిమల్ టెస్టింగ్కి. క్లినికల్ ట్రయల్స్లో 40 to 50%. దిస్ ఈస్ ద మోస్ట్ expensive phase of a drug discovery. Regulatory approval and market launch, almost 10 to 15% spend chestam for NDA applications, FDA fees, documentations ki, and then post marketing pharmacovigilance దాంట్లో 10% మనం స్పెండ్ చేస్తాం. లైక్ పీవీ మార్కెట్లోకి పోయిన తర్వాత అనుకోండి, దాంట్లో సేఫ్టీ మానిటరింగ్ ఆఫ్టర్ ద లాంచ్ అయిన తర్వాత ఏమైనా సేఫ్టీ ఇష్యూస్ వస్తున్నాయా. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. 2014లో FDA చార్జ్డ్ $1 to $2 million పర్ న్యూ డ్రగ్ అప్లికేషన్. ఒక్క డ్రగ్ అప్లికేషన్కి మాత్రమే ఇట్స్ ఆల్మోస్ట్ 1.2 million అనుకుంటే, బట్ రైట్ నౌ ఒక డ్రగ్ మార్కెట్లోకి వెళ్ళడానికి వాళ్ళ అప్లికేషన్కి మాత్రమే $1.9 billion తీసుకుంటున్నారు. సో ఇట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ డ్రాస్టికల్లీ. నెక్స్ట్ హిస్టారికల్ మైల్ స్టోన్స్, అంటే అప్పట్లో మనోళ్ళు ఏం కనుక్కున్నారంటే morphine, aspirin, heroin, insulin, prontosol and penicillin. Let me give you some shortcut. Let's say it as Mahi PP. Remember this if you wanted to. So what is morphine ante 1926 lo effective pain reliever, first effective pain reliever, analgesic and antipyretic, first fever drug, semi synthetic opioid, historical, synthetic anamata. We have started synthetic medicines, treatment for diabetes, insulin most wanted, first synthetic antibacterial, first antibiotic used clinically. Next coming to present day of using modern computational tools reducing cost and time. మనం present day ఎట్లా upgrade అయినామంటే let's say AI. AI is a part of this data analysis and drug repurposing. Okay, starting nodadam. To overcome raising cost delays, pharmaceutical companies computer-aided drug design, combinatorial chemistry, rapid synthesis of compound libraries. Let's say మన దగ్గర ఒక 10,000 కంపౌండ్స్ ఉన్నాయి అనుకో, ఎట్ ఏ టైమ్ ఈ కంపౌండ్స్ అన్నీ ఒక ఎంజైమ్ మీద యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఒక ప్రోటీన్ మీద యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని కనుక్కోవడం ఇట్స్ కాంబినేటోరియల్ కెమిస్ట్రీ. ఒక పర్ డేకి ఒక 10,000 కంపౌండ్స్ మనం అనలైజ్ చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ అన్ వెరీ గుడ్ థింగ్. It reduces the time period, it reduces the cost also.
Then coming to high throughput screening for faster identification of hits. Let's say n నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ప్రియర్ వన్, దిస్ ఈస్ ద ఆప్టిమమ్ వన్ అని చెప్పడానికి వి యూస్ హై థ్రోపుట్ స్క్రీనింగ్. వాట్ ఈస్ మాలిక్యులర్ డాకింగ్ అంటే హౌ ఎ కీ ఫిట్స్ ఇన్ టు ఏ ప్రోటీన్ ఆర్ ఎన్ ఎంజైమ్. So it shows the best binding positions and interaction strengths of the molecules, and we can select the drug candidates according to the by using the molecular docking. Then coming artificial intelligence, we use it for data analysis and drug repurposing, and this methods helps us to reduce discovery time, improve success rate, and lower the R&D cost. Thank you so much for watching the video. If actually I forgot to tell that, please switch to 2x speed for your comfort. And thank you. If you like the content, please subscribe to my channel.